అదేంటండి వైసీపీ వాళ్ళు అది అందరూ తప్పు చేశారు కదా మీ ఆలోచించుకోవాలి. లిస్ట్ లో. ఏం సార్? వైసీపీ వాళ్ళు అందరూ తప్పు చేసినట్టే కదా మీ లిస్ట్ లోని. అందరు ఎందుకుంటారు సార్? అందరూ ఉండరు. తప్పు చేసిన వాళ్ళందరూ ఒక లిస్ట్ ఉంది. దాని పేరే రెడ్ బుక్. మనందరికి ఓపెన్ సీక్రెట్ ఏం కాదు అది. ఓపెన్ గా అందరికి తెలిసిన ఏమంటారు అది, ఓపెన్ సీక్రెట్. అందరికి తెలిసిన రహస్యం. అందరికి తెలుసు ఎవరెవరు ఎగస్ట్రాల్ చేశారు, ఎవరెవరు కుటుంబాల జోలికి వెళ్ళారు. ఏది అసలు లక్ష్మణ గారు మీరు మాట్లాడేటప్పుడు మనస్సాక్షి చంపుకుని మనం మాట్లాడకూడదు. ఎవరైనా సరే, ఏ పార్టీలు ఉన్నా సరే, పార్టీలు ముఖ్యం కాదు. మన మనస్సాక్షిగా మన సమాజంలో రేపొద్దున ఇవాళ డిబేట్ లో మాట్లాడేసి వెళ్ళిపోతుంది కదా, రేపొద్దు సమాజంలో మనం తిరగాలి. మనం మాట్లాడామంటే అది నిజాలై ఉండాలి. ఒక నిమిషం లక్ష్మణ్ క్రాస్ టాక్ నేను ఇస్తానని చెప్పాను కదా లక్ష్మణ్, మీరు రోడ్ చేసుకోండి, నేను ఇస్తాను. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? మనం మాట్లాడామంటే ఏదన్నా నిజాలు ఉండాలి. ఏళ్ళు రామ్ వర్మ అనే బచ్చాగిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అసలు లోకేష్ గారిని ఎంత అగౌరవంగా మాట్లాడారండి. ప్రెస్ నోట్లు పెట్టి ఏం మాట్లాడలేదు. పత్తిత్తులు అంటాడు. పత్తిత్తులు పతిరోతులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత వరస్ట్గా, అంత వలగరగా సినిమాలు తీయించి పబ్లిక్ లో మాట్లాడించి సోషల్ మీడియాకి మీరు 10,000 నుంచి 11,000 రూపాయలు సోషల్ మీడియాకి ఇచ్చి నివేదికను 5 నుంచి 6 పెట్టి మీరు సోషల్ మీడియాను రన్ చేయలేదా పార్టీ ఫండ్తో? అది వాస్తవమా కాదా? ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 అమౌంట్లు ఇచ్చి మీరు పెట్టించి సోషల్ మీడియాలో చెప్పండి. ఒక్క నిమిషం బుజ్జి, గాయత్రి రెస్పాండ్. ఒక లక్ష్మణ్ గారు ప్లీజ్ మధ్య డైవర్ట్ చేయమాకండి. నేను మాట్లాడేది విన్నాక మీకు కరెక్ట్ అనిపిస్తే మాట్లాడండి. డే 1 నుంచి వైసీపీ వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను, మొదలుకొని ఎవరితో మొదలుకొని జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని లాస్ట్ కార్యకర్త ఆఖరికి భారతీ పిఏ అని చెప్పుకునే వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు చూస్తే మీరు సిగ్గుతో చచ్చిపోతారు. నిజంగా చెప్తున్నా, అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే సిగ్గుతో చచ్చిపోతాడు. మొదలెట్టిందే మీరు. దరిద్రంగా చేసే రాజకీయం అంటే అసహ్యంగా ఉండేలా చేసిందే మీరు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కి ఒక స్టాండర్డ్ సెట్ చేసిందే మీరు. ఏమంటే అసెంబ్లీలో నేను ఈరోజు చెప్తున్నా, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారానికి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరు 1% కూడా ఆయన వచ్చినప్పుడు కనీసం ర్యాగింగ్ చేయటం కానీ, నవ్వటం కానీ, ఎక్కిలిగా చేయటం కానీ ఏమి చేయడానికి వీల్లేదని చెప్పి. అంత గౌరవం ఎవరిస్తారండి? అదే కట్ చేస్తే మీ హయాంలో ఉన్నప్పుడు ఆయన నిలబెట్టి అసెంబ్లీలో నిండు సభలో ఒక ఆయన నిలబెట్టి అందరిని సస్పెండ్ చేసి పడేసి ఆయన ఎంత ఎటగారం చేశాడండి. అసలు కొడాలని ఎలా మాట్లాడాడు తెలుసా? ఇల్లు చచ్చిపోవాలి, నీ కొడుకు చచ్చిపోవాలి, ఎవరు లోకేష్ ని అసెంబ్లీ సాక్షిగా నీ భార్య లాంటిది అని చెప్పి ఎవరన్నా ఉంటారు అసలు? అదే మాటలు ఈరోజు అదే మాటలు ఈరోజు కూటమిలో ఎవరైనా మాట్లాడుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పు పెట్టుకొని బయటకు వెళ్ళి ముందు పార్టీ నుంచి అంటారు. మా పార్టీ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో మీరు చూసుంటారు. ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు తప్పు చేసినా సరే పబ్లిక్ గా ఓపెన్ గా చెప్తారు, పలానా మినిస్ట్రీలు తప్పు జరుగుతుంది, పలానా ఎమ్మెల్యేలు తప్పు జరుగుతుంది. కూటమిలో ఉన్నా కూడా సేమ్ సిబిఎన్ సార్ కూడా అదే చెప్తారు. ఎక్కడ చిన్నది పాయింట్ అవుట్ చేసినా వెంటనే కరెక్ట్ చేస్తారు. మొన్న ఏదో ఒక ఎమ్మెల్యే గురించి ఎవరినో ఏదో అన్నారంటే వెంటనే సారీ చెప్పించారు. ఎవరండి అది చేసేది? అసలు మీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తెలుసా? ఇందాక అన్నారు అనిత గారు ఇలా మాట్లాడారని. అనిత గారు